హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మరకి మాత్రమే చూపిస్తున్నాను, చూసేయండి. మరి చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఉన్నాయి కదా, మెయిన్ క్లాత్ అనేది సీదా వైపు పైనకి వేసుకోవాలి. దానిపైన లైనింగ్ అనేది మార్కింగ్ పైకి వచ్చే విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకొని మనకు వర్క్ వచ్చింది కదా నెక్కి, అది ఎక్కడి వరకు ఉందో అది చెయ్యితో ఇలా ఫింగర్స్తో తడుముతూ మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ సీదా వైపు తిరగేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, లేదంటే ఈ విధంగా కూడా లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకుంటాము, నెక్ షేప్ అవుట్ అవ్వకుండా అనుకుంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. 2 స్టిచ్చెస్ అయితే వేస్తాను నేను కంపల్సరీగా. ఇలా చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇలా లోపలికి లైనింగ్ క్లాత్ అంతా అనుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మధ్యలో డిజైన్ వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి నీడిల్ లోపలికి దింపి క్లాత్ అనేది తిప్పుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ వర్క్ అయితే వచ్చింది కదా, మనకు ఈ థ్రెడ్ అయితే స్టిచ్ వేసినా కూడా కనిపించదని చెప్పి నేను 2 అయితే వేశాను. ఇప్పుడు చుట్టూ కూడా ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఇలా చేయితో సాఫ్ట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఇది ఒక వే అన్నమాట. ఇంకా చాలా రకాలుగా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయొచ్చు. అవి ఎలా అన్నది నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా మంచి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ ఫ్రంట్కి అయితే మనము కట్టింగ్ చేసినప్పుడు మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది ఒక్కసారి మార్కర్తో గీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండో వైపుకి అనేది ఇలా అచ్చు వేసుకుంటే మనకు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ బ్లౌజు కట్టింగ్ వీడియో మొత్తం మన ఛానల్లో ఉంది, ఫుల్ వీడియో స్టిచ్చింగ్ కూడా ఉంది, ఒక్కసారి చూసేయండి. మరి ఇక్కడ మనము ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్న లైన్స్ ఉన్నాయో వాటిపైనే ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా కుడుతున్నాను, లేదంటే 2 పీసెస్ సపరేట్గా చేసి ఆ తర్వాత జాయింట్ అయితే చేస్తా అన్నమాట. అది ఇంకొంచెం డిఫరెంట్ కట్టింగ్ అయితే ఉంటుంది. ఇలా విడతీసుకున్న తర్వాత ఈ పీస్లు నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను కదా, ఎలా పెట్టి స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగానే ఎక్కడా కూడా సాగ తీయకుండా ఇలా ఒక స్టిచ్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్న ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే మనకు ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్మాల్ సైజ్ కాబట్టి ఎక్కువ కప్ లాగా రావాల్సిన పని లేదు. హెవీ సైజ్ వాళ్ళకైతే కంపల్సరీ కప్ అనేది కుదరాలన్నమాట. ఒకవేళ లాంగ్ ఫ్రాక్స్కు స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఈ మెథడ్లో చేసుకుంటే అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, నార్మల్ పఫ్తో నార్మల్గా ఇలా షేప్ అయితే వస్తుంది. ఇక్కడ కింద కూడా ఇలా స్ట్రైట్ పీస్ అనేది ఒకవైపు స్టిచ్ వేసుకున్న తర్వాత మరి ఒకవైపు ఇలా స్టిచ్ వేసుకొని లోపలికి రెండు సార్లు మడతేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు. ఇక్కడ మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి హెమ్మింగ్ చేయాల్సిన పని అయితే ఏముండదు బ్లౌజ్కి.